భారతీయుల్లో దేశభక్తిని నింపిన గేయం వందే మాతరమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో వందే మాతర గేయం దేశభక్తిని నింపిందని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. భారత జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని కంటేశ్వర్ డివిజన్లోని వివేకానంద హై స్కూల్లో సామూహిక వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయం సామూహిక గేయాలాపన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బంకింగ్ చంద్ర చటర్జీ జ్ఞాపకార్థం యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వందే మాతరం గేయం స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవకారులు పోరాటం చేశారని పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఎంఈఓ సాయిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, బీజేపీ కంటేశ్వర్ మండల ప్రెసిడెంట్ ఆనందరావు, మేకల సాయి ప్రవీణ్, ముండాడ పవన్, బీజేపీ మండల ప్రెసిడెంట్ బాబీ సింగ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. years back మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. in 1947 అంతకుముందు ఎవరి పరిపాలన ఉండే? ఆంగ్లేయుల విదేశీయుల పరిపాలన. మన వాళ్ళు స్వతంత్రం కోసం, ఇండిపెండెన్స్ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా వారందరికీ ఈ గేయం ద్వారా ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్, ఒక భావన, ఒక ఐక్యమత్యంతో వందే మాత్రం ఎక్కడ పాడితే అక్కడ దేశభక్తి ఉప్పొంగిపోతుంది. అది ఆ రోజులలో కాదు, ఈ రోజు కూడా మనం వందే మాత్రం పాడినా విన్నా కానీ మన రోమాలు నిక్కబుడుస్తాయి. అంత గొప్ప చరిత్ర ఉన్న వందే మాత్రం ఆ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ హియర్ ఈ నెల రోజులు వందే మాత్రం ఈ గీతాలాపన చేయడం జరుగుతూ ఉంది.